రాజు ఆటో ఈవినింగ్స్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఒక ఆయన కామెంట్ చేసిండు, పేరు మెన్షన్ చేద్దామంటే పేరు లేదు ఊరు లేదు అన్నట్టు ఏం పెట్టలే. పిచ్చిపోక ఎవరు బిజినెస్ చూపించుకోరు మైండ్ లేదా అని పెట్టిండు. నేను బిజినెస్ చూపించడంత మాత్రంలో బిజినెస్ రాకపోక ఉండదు, చూపించకపోయినా జరుగుతూనే ఉంటుంది. ఓకే, నువ్వు అన్నావు కదా అట్లా. అంటే ఇప్పుడు బిజినెస్ చూపించద్దు అది అంటే ఎంతో మంది చూపిస్తుంటారు, హిందీలో కానీ తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడ కానీ భారతదేశం మొత్తం చూపిస్తుంటారు ఎవరి బిజినెస్ వాళ్ళని. కొంతమంది పర్సనల్గా ఉంటే సీక్రెట్ ఉంచుకుంటారు. కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు ఇలా రావడానికి కింద మీద పడుతుంటే ఎట్లా అది చెప్పడానికి మాత్రమే చూపిస్తారు. ఇప్పుడు ఓలోడు ఊబరోడు ర్యాపిడోడు ఉన్నాడు, వాడి ఐడియా వాని దగ్గరనే పెట్టుకొని వాడిన ఉంటే వాడే నడుపుకుంటాడు. ఎన్ని వేల కోట్లు లేకపోతే బయట దేశం నుంచి ఈ దేశానికి వచ్చి నడిపేంత స్థితికి రాకపోయేది. నేను చూపించేంత మాత్రంలో బిజినెస్ అయిపోదు, ఒకటి గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే ఊబర్ ప్రమోటో లేకపోతే ర్యాపిడో ప్రమోటో ఓలా ప్రమోటో కాదు, నేను ఎట్లా చేస్తున్నా. అందుకనే నా ఆటో యొక్క సంపదాన్ని పెట్టినా. నీ సంపదాన్ని పెట్టలే, లేకపోతే మీ వాళ్ళది ఎవరితో సంపదాన్ని పెట్టలే, నా ఆటో సంపదాన్ని పెట్టినా. ఎందుకు పెట్టినా? అరే ఆటో ఫీల్డ్లోకి వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి మాత్రం పెట్టిన. కొత్త వాళ్ళు ఉంటాయి. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో 5 సంవత్సరాల కిందనే ఎంత సఫర్ అవ్వడం నాకు తెలుసు. నాలాగా ఎంతో మంది ఉంటారు సెల్ఫ్గా నిలబడదామని, ఒక్కడే ఉండి చేసుకుందామని. వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను ఏదో అనుభవం లేకుండా చెప్తలే, 4-5 సంవత్సరాల ఇంట్లో ఉండి అనుభవంతో చెప్తున్నా. ఎవరిదో మీ బిజినెస్ ఇట్లా నేను ఏం చెప్తలే. నా బిజినెస్ నేను ఎంత చేస్తున్నా, ఈ టైం లాగిన్ అవర్స్ అవుతుంది, అందుకనే కిలోమీటర్ చూసుకొని లాగిన్ అవర్స్ చూసుకొని అని చెప్తున్నా. 10 గంటలు 9 గంటలు లాగిన్ అవర్స్ అయితేనే మనకు ఆ పైసలు వస్తాయి. ఒక్కొక్కటి ఇప్పుడు ఆటో షోరూమ్కి వెళ్తే అన్నా ఇప్పుడు ఎంత బండి సిటీ పర్మిట్ అంటే 5,20,000 5,40,000 అంటారు. అన్నా ఇంతగానో అంటే చేస్తలేవా 4-5 వేల బిజినెస్ అంటాడు. ఏడున్న బిజినెస్ ఇక్కడ ఫైనాన్స్ దగ్గరికి వెళ్తే సేమ్ ఇదే డైలాగ్, 4-5 వేలు చేస్తలేరా, ఇది ఒక లెక్కనా మీకు అన్నట్టు మాట్లాడతారు. ఆయన తెలుసు రియాలిటీ ఏందో, కానీ అట్లా రెచ్చగొట్టడానికి చెప్తారు. బయట ఎవడన్నా మునిగిపోయిన ఉంటాడు కదా, వాడికి ఇట్లా కావాలని చెప్తాడు. ఇంత అవుతుంది అంత అవుతుంది చేసుకోవచ్చు అది అని, కానీ వాడే అమ్ముకుంటాడు ఆటో. ఎందుకు అన్నా? అందుకే రోడ్ మీద దిగి ఇంత కష్టపడితే ఇన్ని అవర్స్ లాగిన్ అవర్స్ అయితే నాన్ స్టాప్ చేస్తే తిండి లేక పొద్దుగాల నుంచి కావాలని నాన్ స్టాప్ చేస్తున్నాం. ఎందుకు చేస్తాము? 4 రూపాయలు ఎక్కువ వస్తాయని, 1 కిలో చేయొద్దని. అట్లాంటిది అరే ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది సఫర్ కాకుండా అని చెప్పడానికి చేస్తుంటే ఇదేమో ఏదేదో మాట్లాడుతుంది. మాకిట్లా రాదా? అందుకనే నా ఫోన్ నెంబర్ పెట్టమని చెప్పిన. మాకిట్లా మాట్లాడడానికి వస్తుంది, కానీ పబ్లిక్ ఇది. పబ్లిక్లో మనము యూజ్ అయ్యేది పెట్టుకోవాలి, కానీ యూజ్ లేనిది అరే ఈ ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళు సెర్చ్ చేసుకొని మరి చూస్తారు. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో, ఏమి అప్పు చేస్తారు తప్పు చేస్తారు అంటే వాళ్ళు మునిగిపోనా? అప్పు చేసిన వాళ్ళు ఎట్లా నాగంగానే తెలిసింది చెప్పడానికి ఏముంది? ఏమన్నా మా ఇంట్లోకేం ఇస్తున్నానా, లేకపోతే నేను ఏమన్నా జాబ్ కంపెనీ పెట్టినా, నేనేమన్నా జాబ్ ఆఫర్లు చేస్తున్నానా? అరే ఇట్లా ఈ ఫీల్డ్లోకి వస్తే ఇట్లా ఉంటుంది, ఇట్లుంది. ముందే ఆటోలు అంటే చీప్గా చూస్తారు ఒక్కొక్కరు. ఈ ఫీల్డ్లోకి వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది చెప్పడానికే జస్ట్. కొంతమంది 25,000 జీతం ఉంటుంది, అరే నా ఆటో కంటే నాదే బెటర్ కదా, నా జీతమే బెటర్ కదా అన్నట్టు ఇట్లా ఉంటారు. కొంతమంది బైక్ వాళ్ళు ఉంటారు, నా డస్ట్ ఎయిర్ ఎంత పొల్యూషన్ పడలేక ఏదైనా ఆటో తీసుకొని చిన్న నడుపుకునే చాలన్నట్టు వాళ్ళు ఉంటారు. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. ఎక్కువ కార్ తీసుకున్న హోప్స్ ఉంటాయి కొంతమందికి, ఎందుకంటే డౌన్ పేమెంట్ కట్టలేక స్థితిలో ఆటో తీసుకుంటారు. సేమ్ అలాగనే వాళ్ళకి ఇట్లా ఏంది బిజినెస్ ఎట్లుంది అసలు ఆటో ఫీల్డ్ అనేది తెలియదు. ఎట్లుంటుంది తెలియడానికే జస్ట్ అరే ఈ టైంలో ఇట్లుంటుంది ఆ టైంలో అట్లుంటుంది చెప్పడానికే. 10-11 గంటలు లాగిన్ అవర్స్ ఉంటేనే ఇంత బిజినెస్ అవుతుంది, లేకపోతే బిజినెస్ కాదు. నేను చెప్పొద్దు నువ్వు చెప్పు అంటే చెప్పను, నిన్ను అడిగి నేను ఎట్లా చూపిస్తాను, నిన్ను అడిగి నేను ఆటో కొనలే. నా ఇష్టంగా చేస్తా. ప్రజలకి మనలకు యూజ్ అయ్యేది నేను చెప్తా. నువ్వు చెప్పినంత మాత్రంలో నేను భయపడిపోయి నేను బంద్ చేసుకొని మూసుకొని ఉండడం నాతో కాదు. అర్థమైందా? నువ్వేమైనా చేయాలనుకుంటే నాకు మెసేజ్ చెయ్యి, ఏడికి రమ్మంటే అడికి వస్తాం అంతే. అవన్నీ ఏగిన వాళ్ళమే చూసిన వాళ్ళమే. ఇవన్నీ చిల్లర శాతాలు మన దగ్గర నడవాయి. అర్థమైందా? ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేది పెట్టు, కింద కామెంట్ పెట్టు, దానికి నేను రిప్లై ఇవ్వకపోతే అడుగు యూస్ఫుల్ అయ్యేది. అరే ఇట్లా కాదు ఇట్లా అవుతలే అది కాదు, నేను దానికి సమాధానం చెప్తా. అంతేగాని గిచ్చుకోకని మాకు రాకనా మాటలు, మాకు లేకనా? కొంచెం కోపం వచ్చింది, ఎక్కువ మాట్లాడింది అనుకుంటా. ఇప్పుడు బుకింగ్లోకి వస్తే ఫస్ట్ మంచిగా ఊబర్ చేసిన ర్యాపిడో చేసిన, మధ్యలో ఓలా దరిద్రమైన అంటే కొంచెం ఎక్కువ ఇస్తున్నా అని చూసిన. సడన్గా అనుకోకుండా కుట్టిన 12 కిలోమీటర్లు ఏమో ఫస్ట్ నాకు చూపించింది, ఫేర్ ఏమో 180 రూపాయలు ఏమో చూపించింది.
సరే అయితే పోతే పోంతి అనుకున్నాను. అది చూస్తే 15 కిలోమీటర్లు 172 రూపాయలు. అడిగి వెనక క్లోజ్ చేసినాక 15 కిలోమీటర్లకు ఆమంటుంది, బాబు మాకు తక్కువ చూపించింది, మీకు 172 ఎట్లా అంటే, మేడం ఈ బుకింగ్ ఇట్లా ఉందంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుని మేడం ఇక్కడికి వచ్చి వేస్ట్, బుకింగ్లు ఇట్లా రావు, మేము 10 కిలోమీటర్లు మళ్ళీ రివర్స్ ఉట్టినా పోవాలి అనగానే సైలెంట్ తీసిస్తుంది. ఎందుకంటే అక్కడ బుకింగ్ రావు, ఆమెకి ఇట్లా తెలుస్తుంది. ఫేర్ ముందే తక్కువ వచ్చింది, మనం బాధపడుతుంది. ఇమ్మీడియట్లీ ఆడికించి ఊబర్లో బుకింగ్ వచ్చింది 30 వచ్చింది. స్క్రీన్ రికార్డు పెట్టి చూపిస్తా. ఈరోజు ఓలా ఉంది హైలైట్, అది నా తప్పు, వాని తప్పు కాదు. ఫస్ట్ ర్యాపిడో 2 బుకింగ్లు వేసిన, ఒకటి 213 136 రూపాయలు. తర్వాత ఓలా, ఇది దరిద్రమైన డ్రాప్, అది 172 రూపాయలు వచ్చింది 15 కిలోమీటర్లకు. తర్వాత ఊబర్ చూడండి 8 గంటలన్నర 9 ట్రిప్స్ 1445 రూపాయలు. ప్లాట్ఫామ్ ఛార్జెస్ అదే ఛార్జెస్ తీసేస్తే 1428 రూపాయలు అయింది. మొత్తం కొంచెం డీటెయిల్గా చూడండి. మొత్తం 9 ట్రిప్పులు చేసిన. ఫస్ట్ డ్రాప్ 11 గంటలకు స్టార్ట్ చేసిన, దీన్ని 150 రూపాయలు వస్తే 155 రూపాయలు ఊబర్ వాడు ఇచ్చిండు. 220 రూపాయలు కస్టమర్ ఇస్తే 231 ఊబర్ ఇచ్చిండు. కొన్ని కలిపిండి. సోమవారం అని కొంచెం గిరాకీ ఉంటుంది కాబట్టి కొంచెం బుకింగ్ సీట్లో నాన్ స్టాప్ ఇచ్చిండు. మెల్లమెల్ల స్క్రోల్ చేసుకుంటూ చూడండి. మెయిన్ లాగిన్ అవరు, కిలోమీటరు, ఎంత అమౌంట్ ఇస్తుండు, ఇవి మెయిన్ చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సరేనా, ఒకసారి టోటల్ అమౌంట్ ఏది చూద్దాము. ఫస్ట్ 1428 రూపాయలు ప్లస్ 300 ర్యాపిడో, $349 రూపాయలు ప్లస్ అదొకటి ఏడ్చింది ఓలా 172 రూపాయలు ప్లస్ మనకు బయట 100 రూపీస్ దాకా అయినాయి, అదొకటి. మొత్తం 2049 రూపాయలు ఈరోజు ఎర్నింగ్. దీంట్లో మైనస్ గ్యాస్ 300 రూపీస్ అయింది. 300 రూపీస్ గ్యాస్, ఇంకొకటి ర్యాపిడో అది దిగలే కదా, ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒకటి 30, ర్యాపిడో 30 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్. మళ్ళీ ఇంకొకటి ఓలా 22 రూపాయలు ప్లస్ 1697 రూపాయలు. దీంట్లో మన డైలీ మెయింటెనెన్స్ 200 రూపీస్ మెయింటెనెన్స్, 1497 రూపాయలు. ఇక 1500 అనుకోండి రౌండ్ ఫిగర్. 2 డే ఎర్నింగ్స్.